జిల్లాలో అత్యంత పెద్ద పారిశ్రామిక నగరం కావాలి. ఈ పారిశ్రామిక నగరంలో జిల్లాలో ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరకాలి. దీనికోసం ఒక ప్రయత్నం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాదాపుగా 20 నుంచి 30 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం కానీ లేకపోతే పాలకులు కానీ అధికారులు కానీ ఆ తీరున పనిచేయట్లేదు. నేను కోరుతున్నది ఏంటంటే విజయనగరం జిల్లాలో కానీ లేకపోతే పార్వతీపురం జిల్లాలో కానీ లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కానీ పూర్తి స్థాయిలో ఎంఎస్ఎంఈలు పెట్టండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పని చేయడానికి ఒక 10 నుంచి 15 వేల మంది డ్రైవర్లు అవసరం ఉంటుంది, గార్డెనింగ్ అవసరం ఉంటుంది, పెయింటర్లు కావాలి, ప్లంబర్లు కావాలి, వెల్డర్లు కావాలి. ఇంత ఉపాధి దొరికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నప్పుడు జిల్లా యంత్రాంగం కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఆ దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు? రేపు 2026లో విమానం దించుతామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. కానీ అక్కడ పనిచేసే కుర్రాళ్ళు మన కుర్రాళ్ళు ఎందుకు కాకూడదు? మన పిల్లలకి ఎందుకు నైపుణ్యత కలిగినటువంటి విద్యను అందించరు? ఎందుకు మన పిల్లలకు అక్కడ అవకాశాలు వచ్చేలాగా ఇప్పటి నుంచి ప్రణాళికలు తయారు చేయరని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. నేను గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కానీ గౌరవ పార్లమెంటు సభ్యులు కలిసేటి అప్పలనాయుడు గారు కానీ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కూర్చొని చెప్తున్నది మాట, మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అన్ని నియోజకవర్గాల్లో 2-3 వేల మందిని పిలవండి. చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, మరి ఉత్సాహంగా పనిచేస్తా ఉన్న వాళ్ళని పిలవండి. పిలిచి వాళ్ళకి ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తయారు చేసిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే మన పిల్లలే అక్కడ ఉపాధి వచ్చేటట్టు చేయకపోతే ఈ జిల్లా ఇప్పటికే నష్టపోయింది. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడింది, నెల్లిమర్ల జూట్ మిల్లు మూతపడిపోయింది, జూట్ మిల్లులు అస్సలు లేవు. మరి పరిశ్రమలు లేకుండా ఎక్కడ ఉపాధి ఉంటుంది? ఉపాధి రంగాన్ని సృష్టించండి, సంపదను సృష్టించండి. దానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ అవకాశం పైన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పాలకులు అందరూ దృష్టి పెట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.